ఈరోజు ఎమ్మెగనూరు నగరంలో సామాజిక సాధికార యాత్ర కొరకు మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేటి సమాజంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి ఏ విధంగా సాధికారికత తీసుకొచ్చారు, అంటే ఏ విధంగా గౌరవపరిచారు, వారికి ఏ విధంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందించారు, ఇవి తెలియజేయడానికి ప్రజలకు, తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు తమ బాధ్యత ఏంటో, మనకి ఇన్ని పథకాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మళ్ళీ మనం ఏ విధంగా ఎన్నుకోవాలి అని గుర్తు చేయడానికి ఇక్కడ సభ నిర్వహిస్తున్నాం. మాకందరికీ తెలుసు, ఆత్మగౌరవం లేకుండా ఏ విధంగా మేము తల వంచుకొని జీవించాం. మేము కానీ మా పెద్దలు కానీ అవమానాలు భరిస్తూ భయంకరమైన జీవితం అనుభవించాం. ఈరోజే ఇప్పుడిప్పుడే మేము కూడా పెద్దల పక్కన నిలబడి కూర్చొని మా సమస్యలను గౌరవంగా చెప్పుకునే పరిస్థితి కల్పించారు. ఏ మనిషికైనా ఆహారం ముఖ్యమే కానీ ఆత్మగౌరవం కూడా అంతకంటే ముఖ్యం. ఆ ఆత్మగౌరవం మాకు ఈ పార్టీలో దక్కింది. నేను ఒక విద్యార్థి దశలో ఒక ఎస్ఎఫ్ఐ స్టూడెంట్గా కమ్యూనిస్ట్ భావాలతో ఎన్నో ఉద్యమాలు చేశాను. అప్పుడు చిన్న కాలేజీలో ఒక కుళాయి కావాలంటే మేము ఉద్యమం చేసి గొడవపడి ప్రిన్సిపల్ దగ్గర తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు అటువంటి ఉద్యమాల పరిస్థితే లేదు. ఏదైతే కమ్యూనిస్టులు కోరుతున్నారో, ఏదైతే సామాజిక న్యాయం, సమన్యాయం కావాలని చెప్పేసి మన పెద్దలు అంబేద్కర్ గారు చెప్పారో అదన్నీ కూడా ఈరోజు ఆచరించి చూపిస్తున్నారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఇటువంటి వ్యక్తి, ఒక మంచి హృదయం కలిగిన మానవత్వం పరిపాలించే మంచి వ్యక్తి, ఇటువంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ మనకు రావాలి, మళ్ళీ మళ్ళీ మా బడుగు బలహీన వర్గాలకు ఆదరించాలని చెప్పేసి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. అలాగే ఏ పాలకుడికైనా, ఏ రాజ్యానికైనా ప్రథమ కర్తవ్యాలు 3 ఉంటాయి: విద్య, వైద్యం, న్యాయం. మరి విద్యా వైద్యంలో అనూహ్యంగా భారతదేశం గర్వించేటక్క విధానంగా పథకాలు ఇస్తూ అభివృద్ధి చేస్తూ, నాడు నేడు కార్యక్రమం ద్వారా వేల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తూ మన పేద పిల్లలు కూడా గౌరవంగా చదువుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, ఎక్కడ పోయినా గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో మంచి విద్యను అందిస్తున్నారు. ఇంతకుముందు నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, ఒక 50,000 రూపాయలు ఆపరేషన్ చేయించుకుంటే అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆస్తుల ముక్కలు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. వేల సంఖ్యలో ఉచిత వైద్యం జరుగుతూ ఉంది, వేల సంఖ్య రోగాలకు. మరి విద్యా వైద్యం ఇచ్చారు, అదేవిధంగా న్యాయం కూడా ఇస్తున్నారు అన్న. సామాజిక న్యాయం ఇస్తున్నారు, ఆర్థిక న్యాయం ఇస్తున్నారు, అన్ని విధాలు మనం గౌరవిస్తున్నారు. కాబట్టి మనం బడుగలిగిన వర్గాల మనం ఒక్కసారి పునరంకితం అయిపోయి మన రాజ్యం కాపాడుకోవాలి. మనకు దేవుడులాగా భావించే మన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం కాపాడుకోవాలి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మనమందరం కూడా చాలా దీక్షతో మన ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవాలని చెప్పి నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు కూడా ఒక పిలుపునిస్తున్నాను. నమస్కారం.